హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రాష్ట్రం అప్పుల పాలైందంటూ గత ఎలక్షన్స్ కు ముందు చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు 14 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడంటూ ఇష్టానుసారంగా వాగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే నిన్న అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి పయ్యావుల కేశవు తన గళాన్నిప్పి వాస్తవాలు చెప్పక తప్పలేదు. రాష్ట్రానికి జరిగి ఉన్న అప్పులు మొత్తం కేవలం 6,50,000 కోట్ల రూపాయల చిల్లరంటూ తను చెప్పడం జరిగింది. అయితే 6,50,000 కోట్ల రూపాయల అప్పుల్ని 14 లక్షలుగా బూచిగా చూపించి ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి దాన్ని కొన్ని న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్ళు డిబేట్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి చివరికి 14 లక్షల కోట్లు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటూ ప్రజలను నమ్మించి మోసం చేసి ప్రతి ఒక్కరి పైన 1,00,000, 2,00,000 రూపాయలు అప్పు ఉందని అబద్ధ మాటలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అనే టీంకి కొద్దిగా కూడా సిగ్గు లేదా అంటూ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు టీంకి సిగ్గుందో లేదో కానీ జగన్మోహన్ రెడ్డి గారి టీంకి మాత్రం సిగ్గు, లజ్జ, మానం, మర్యాద, శాతకానితనం మెండుగా లేవు. ఇటువంటి ఎదవలు పెట్టుకోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో వాళ్ళు చేసిన అభియోగాలను తిప్పికొట్టలేకపోయాడు, అసత్య ప్రచారాల్ని ఎదుర్కోలేకపోయాడు. ఏదేమైనప్పటికీ దీనిపైన కారుమూరి వెంకట తన స్వరాన్ని వినిపించారు. ప్రజలకు అర్థమయ్యేలాగా తను చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగితే గంటకు పైగా వివేకానంద రెడ్డి గారి ఇంటికి వాచ్మెన్గా పనిచేసినటువంటి రంగయ్య, ఆయనకి 70 సంవత్సరాల వయసు, ఆయన మొన్న కడప రిమ్స్ హాస్పిటల్లో అనారోగ్యంతో చనిపోయాడు అనేటటువంటి వార్తలు వస్తే దాని మీద గంటకు పైగా డిస్కషన్ చేశారంట. గంటకు పైగా డిస్కషన్ చేసి ఈ రంగయ్య చనిపోయాడు కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా తోయాలనేది మంత్రివర్గంలో ఉన్నటువంటి మిగిలిన మంత్రులందరికీ చంద్రబాబు నాయుడు గారు గంటకు పైగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. ఎంత దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది ఎవరి హయాంలో? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 మార్చి 15వ తారీఖున వివేకానంద రెడ్డి గారి హత్య మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. ఆ హత్యకు సంబంధించి సుప్రీంకోర్టు డైరెక్షన్లో సిబిఐ విచారణ జరుగుతూ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ఆ హత్యకు సంబంధించి మాట్లాడతారు. ఆ హత్యకు సంబంధించి ఎవరెవరి మీద వీళ్ళే అంతా ఆపాదించేసి ఎవరు ఎప్పుడు చనిపోయారో, ఏ అనారోగ్య సమస్యలతో చనిపోయినా మొత్తాన్ని మీరే ఆపాదించేసి మాట్లాడేస్తారు. ఈరోజు వాచ్మెన్ చనిపోతే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అసలు క్యాబినెట్లో ఏం డిస్కస్ చేయాలి మీరు? 16,809 మంది మహిళల మీద అఘాయిత్యాలకు సంబంధించినటువంటి కేసులు నమోదయ్యాయి మీరు అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలో, జూన్ నుంచి జనవరి వరకు. అంటే గంటకు 3 మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద ఎక్కడ డిస్కషన్ లేదు. ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇచ్చినటువంటి పాపాన పోలా ఈ 9 నెలల్లో, దాని మీద నో డిస్కషన్. ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయటం, అభివృద్ధి కార్యక్రమాలు చేయటం మీద అసలు డిస్కషనే లేదు క్యాబినెట్లో. డిస్కషన్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా తోయాలి. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇప్పుడు ఈ అంశాన్ని ఎటు తోయాలి, ఏ విధంగా తోయాలనే దాని మీద డిస్కషన్. ఎందుకు ఈరోజు అసెంబ్లీలో పయ్యావుల కేసు మీరు మొత్తం అడ్డంగా దొరికిపోయి 14 లక్షల కోట్ల అప్పులని చెప్పి మొన్నటిదాకా ఏదైతే దుష్ప్రచారం చేశారో, ఏదైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ అడుక్కుతుంది, ఆర్థిక అరాచకం జరిగిందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది వాగారో, దానికి సంబంధించి 14 లక్షల కోట్ల అప్పులు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు కేవలం 6,46,531 కోట్లే. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బడ్జెట్ లోపల జరిగిన అప్పులు 2,34,224 కోట్లు, బడ్జెట్ బయట జరిగినటువంటి కార్పొరేషన్ల ద్వారా తెచ్చినటువంటి అప్పులు 1,05,354 కోట్లు, మొత్తంగా కేవలం 3,39,000 కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు అని చెప్పి స్వయంగా అసెంబ్లీలో మీ ఆర్థిక మంత్రి చెప్పినటువంటి సందర్భంలో దీని మీద దీని మీద డిస్కషన్ ఎక్కడా లేనికుండా మొత్తం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మళ్ళీ వాచ్మెన్ చనిపోయింది. దాని మీద వాచ్మెన్ మీ హయాంలోనే చనిపోతాడు, మరి వివేకానంద రెడ్డి గారు మీ హయాంలోనే చనిపోతారు. మరి ఇదేందో తెలియదు. దాని మీద మళ్ళీ మీరే అవతలాల మీద దోసేటటువంటి కార్యక్రమం చేస్తారు. నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు? ప్రజలను కూడా గమనించమని చెబుతా ఉన్నా. ఈ ప్రభుత్వం ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ప్రతిదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉందో దయచేసి గమనించమని చెప్తా ఉన్నాం. చూశారు కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట క్లియర్గా స్పష్టంగా ఎంత అప్పు ఉంటే ఎంత అని చెప్పారో, దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేది క్లియర్గా చెప్పడం జరిగింది.
ప్రజలకు నాది ఒకటే విన్నపం. అబద్ధాలు చెప్పారు, మీకు అన్ని సూపర్ సిక్స్లు ఇస్తానని, అవి ఇస్తానని, ఇవి ఇస్తానని ఒక రేంజ్లో అబద్ధాలు చెప్పారు. అయినా మీరు భరించారు. చివరికి నిన్నటికి నిన్న ఫ్రీ బస్ కూడా లేదని చెప్తున్నారు. ఫ్రీ బస్ కూడా డిస్టిక్లోనేనంట. మరి వాళ్ళు చేసిన యాడ్స్ మాత్రం ఎక్కడికి వెళ్ళాలన్నా, తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా కూడా ఫ్రీ బస్సులు కావాలి, దానికి మీరు ఓటేయండి గాజు గ్లాస్కి కూటమికి అంటూ మాట్లాడటం జరిగింది. సో వాస్తవాలను మనం మీరు గమనించండి. చెప్పిందంతా ఒకటి, చేస్తుందంతా ఒకటి, మోసపోయాం మనం. ఆ విషయాన్ని గమనించి మీరు ప్రతి ఒక్కరు ప్రతిస్పందించాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే విధంగా మీ ఆలోచనని, అది కూడా మీకు అన్యాయం జరిగితేనే, చెప్పింది చేయకపోతేనే మీరు మోసపోయారన్న విషయాన్ని మీరు గమనిస్తేనే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.